హాయ్ అండి. బాగా అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు కర్రీ, రైసు 2 ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తూ ఉంటది కదండీ! అలా కాకుండా 10 నిమిషాల్లోనే వంట పూర్తయిపోయేలాగా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటదండి. ఒక గ్లాసుడు బియ్యాన్ని, ఒక 4 స్పూన్ల పెసరపప్పుని బాగా వేగించి పక్కకైతే పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, 4 ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేగించుకొని, అవి వేగిన తర్వాత ఒక గ్లాసుడు బియ్యానికి 2 గ్లాసుల వాటర్‌నైతే వేసుకొని ముందుగా వేగించి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని తగినంత ఉప్పుని, కొంచెం కొత్తిమీరని వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇలా 90% ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయతోటి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటదండి. నచ్చితే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. బై బై.